చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మద్యం మత్తులో మానవత్వాన్ని మర్చిపోతున్న మనిషి అంశం పేరు మరొకసారండి. మద్యం మత్తులో మానవత్వాన్ని మర్చిపోతున్న మనిషి. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా మద్యం త్రాగేవారిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారండి. పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ మద్యాన్ని తాగుతూనే ఉన్నారు. అలాగే యువత 15 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు ఎక్కువగా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. భారతదేశంలోనూ అలాగే మరికొన్ని దేశాల్లో ఉన్నవారు కూడా అనేక మంది మద్యాన్ని సేవించే వారి సంఖ్య స్త్రీలలో చూసిన, పురుషుల్లో చూసినా చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తుందండి. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ మద్యం వినియోగంలో ముందున్నాయి అని నిపుణులు చెప్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో మద్యం త్రాగే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. రికార్డు స్థాయిల్లో మద్యం అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయండి. కొందరికైతే మద్యం లేనిది రోజు గడవదు అంటారు. మరికొందరు పగలు తాగుతారు, మరికొందరు రాత్రిపూట తాగుతూ ఉంటారండి. ఇంకా కొంతమందిని మనం ఆలోచిస్తే పగలు రాత్రి తేడా లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు త్రాగుతూనే ఉంటారండి. ఏ సమయంలో మద్యాన్ని ఎక్కువగా త్రాగుతున్నారు అని ఫిలదెల్ఫియాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ సైన్స్ ప్రొఫెసర్ డార్టారియన్ ఆమె బృందం పరిశోధన చేసి రాత్రిపూట మద్యాన్ని ఎక్కువగా త్రాగుతూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారండి. ఎందుకంటే పగలంతా కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు. రాత్రి విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలామంది మరి మద్యాన్ని సేవించి భోజనం చేసి పడుకుంటారు అని, ఎక్కువగా రాత్రిపూటే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధకులు కూడా గుర్తించి చెప్పడం జరిగింది. మరి మద్యం తాగుతున్న వారి అనుభవాలను మనం అడిగితే వాళ్ళు ఎలాంటి విషయాలను మనకు తెలియజేస్తారు అంటే, మద్యం తాగటం వల్ల హాయిగా ఉంటుందని చెప్తూ ఉంటారండి. ఆందోళనలన్నీ కూడా తగ్గిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటారు. బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందని, ఇలా రకరకాల కారణాలతో మేము త్రాగుతున్నామని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అనుభవాలను మనకు తెలియచేస్తూ ఉంటారండి. ఇలా త్రాగే వారిలో మానసిక సమస్యలు, వ్యాధులు, వ్యసనాలు కూడా ఎక్కువేనని మనం ముందుగా తెలుసుకోవాలి. ఎక్కువగా త్రాగే వారిలో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. మద్యం త్రాగి మత్తులో మానవత్వాన్ని మర్చిపోతున్నారంటే చాలామంది మానవత్వాన్ని మర్చిపోతూ ఉన్నారండి. ఈ మానవత్వాన్ని మర్చిపోతూ ఎన్నో నేరాలు, ఘోరాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకీ మానవత్వం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, కేవలం మనిషిగా పుట్టడం కాదు, మనిషిలా జీవించడం అండి. మనిషిలా పుట్టితే ఉపయోగం ఏమని చెప్పండి? మనిషిలా మనం జీవించాలి. అంటే కరుణతో, ప్రేమతో, దయతో ఇతరుల పట్ల మనమంతా కూడా
వ్యవహరించేవారిగా ఉండాలి. నిజమైన మానవత్వం అండి. ఇతరుల పట్ల మనం ఎలా నడుచుకోవాలో అదే నిజమైన మానవత్వం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ మనుషులుగా గౌరవించటం, ఇతరుల బాధలను అర్థం చేసుకొని ఆదుకోవటం, హింసను విడిచిపెట్టడం, మానవ జాతిని ఉన్నతంగా నిలబెట్టే జీవన విధానమే మానవత్వం అండి. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో సహజ మరణాలు మనం చూస్తూనే ఉన్నాము. ప్రమాదాల ద్వారా మరణిస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము. రోగాల చేత చనిపోతున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. సహజ మరణాల కంటే, ప్రమాదం జరిగి మరణించే వారి కంటే, రోగాలతో మరణించే వారి కంటే కూడా మద్యం త్రాగి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందండి. అంటే మద్యం ఎంత ప్రమాదకరమైందో మనం ఆలోచించుకోవచ్చు. మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హత్యలు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయి. ఇలాంటి పనులు చేయటానిక దేవుడు మనకి ఈ దేహాన్నిచ్చింది అని మనం ఆలోచిస్తేనండి, దేవుడు ఎందుకు మనకి ఈ దేహాన్నిచ్చాడు? ఇవన్నీ చేస్తూ సమాజంలో మానవత్వం లేకుండా బ్రతకడానికే ఆ దేవుడు మనకి ఈ దేహాన్నిచ్చింది కాదు కదండీ! దేవుడు మనకి ఎందుకు ఈ దేహాన్నిచ్చాడో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి మాట మనం ఆలోచన చేద్దాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమండి, నా దేహము గాని, నీ దేహము గాని మనందరి దేహాలండి. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల వలన కలిగినవి కావండి. దేవుని వలన తల్లి గర్భంలో గొప్ప నిర్మాణం జరిగి భూమి మీదకు మనమంతా రావడం జరిగింది. వచ్చిన మనం వాక్యాన్ని విని మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నామండి. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. అంటే మన దేహంలో ఎవరుండాలండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మరి మనం మన సొత్తు కాదు, క్రీస్తు ప్రభువారి రక్తంతో కొనబడిన వారమండి. ఏమండి, ఎవరైనా డబ్బులిచ్చి లేకపోతే భూములిచ్చి కొనుక్కుంటారు. కానీ తండ్రి అయిన దేవుడు మనలందరినీ క్రీస్తు ప్రభువారి రక్తంతో మనల్ని కొనుక్కున్నారండి. అలా కొనుక్కున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం భూమి మీద బ్రతకాలి చెప్పండి. ఆయన రక్తంతో మనమంతా కొనబడిన వారము గనుక మన దేహములతో దేవుణ్ణి మనం మహిమపరచాలి. మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు మనందరికీ శరీరాలను ఇచ్చాడండి. ఏమండి, మరి అలా అనుగ్రహించినప్పుడు మనమంతా నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? కానీ మనం ఈ దేహంలోనికి మద్యాన్ని పంపిస్తూ ఉన్నాము. సిగరెట్లు త్రాగుతూ పొగను పంపిస్తూ ఉన్నాము. గుట్కాలు నములుతున్నాము. గంజాయి తాగుతున్నాము. ఇంకా రకరకాలైనటువంటి మత్తు పదార్థాలన్నిటినీ కూడా దేవుడిచ్చినటువంటి దేహంలోనికి మనమంతా పంపిస్తూ ఉన్నామండి. మరి పరిశుద్ధమైన ఆలయములోనికి వీటిని పంపించవచ్చా అని మనం ఆలోచిస్తేనండి, ఏమంటే చాలామంది ఆలోచించే పంపిస్తున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి దేహాన్ని పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. వీటిలోనికి ఎటువంటి మత్తు పదార్థాలని పంపించకూడదు అని మనలో అనేక మందికి తెలిసినా కూడా మరలా మనం వాటినే పంపిస్తూ ఉన్నామండి. ఏమండి, మరి సమాజంలో చూడండి, ఏ పండుగ జరిగినా సరే, ఫలానా పండుగని చెప్పడం లేదు, ఏ పండుగ జరిగినా సరే మద్యం కొన్ని వందల వేల కోట్లలో అమ్ముడు పోతూ ఉంటుందండి.
అమ్ముడు పోతుంది అంటే ఎవరు తాగుతున్నారండి? జంతువులు తాగుతున్నాయా? లేదా పక్షులు తాగుతున్నాయా? లేదు కదండీ! మనుషులే తాగుతున్నారు. అంటే వందల వేల కోట్లలో మద్యం అమ్ముడు పోతుందంటే త్రాగేవారి సంఖ్య ఎన్ని కోట్ల మందిలో ఉందో చూడండి. మరి ఎంత త్రాగుతున్నారో మనకు అర్థమవుతుంది ఇంతమందు అమ్ముడు పోవటం ద్వారా. మరి దేవుని ఆలయమైన దేహాన్ని మరి పాడు చేస్తూ ఏమి జరుగుతుందో చూడండి. అంటే దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తే ఏమి జరుగుతుందో మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అంటున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చెయ్యును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏమండి, దేవుని ఆలయములోనికి మద్యాన్ని పంపిస్తూ మత్తులో మనుషులంతా కూడా జీవిస్తూ ఏం చేస్తున్నారో మనకి తెలియంది కాదండి. అందుకని ఎవడైనను దేవుని ఆలయమును అంటే ఈ దేహాన్నండి, ఈ దేహంలోనండి ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే అవయవాలను దేవుడు మనకిచ్చాడు. ఈ అవయవం కూడా పాడైపోయినా మనకెక్కడా కూడా మార్కెట్‌లో దొరకవండి. ఒకవేళ దొరికిన అన్ని అవయవాలు దొరకవు. కొన్ని కొన్ని అవయవాలు దొరికినా అవి కొన్ని లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటాయి. వాటిని మనం కొనుక్కొని మన లోపల ఉన్నటువంటి ఆ పోయిన అవయవంలో మనం బిగించుకొనగలమా? ఏవండీ, ఎంత ఖర్చుతో కూడుకున్నదో చూడండి. అంటే దేవుడిచ్చినటువంటి అవయవాలను జాగ్రత్తగా కాపాడుకొనవలసిన మనిషి ఏవండీ వాటిలోనికి మత్తు పదార్థాలను పంపించి అవయవాలను పాడు చేసుకుంటూ ఉన్నాడు. అందుకని ఎవరైతే నా ఆలయాన్ని పాడు చేస్తారో నేను కూడా వానిని పాడు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఏవండి, మరి అలా మద్యం మత్తులో ఎలా జీవిస్తున్నారో, ఏం చేస్తున్నారో చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఏమండి, దేవుడు చెప్పాడు అంటే ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి పాటించాలండి. తప్పకుండా పాటించాలి. మద్యముతో మత్తులై ఉండొద్దు అంటున్నాడు. దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఏమండి, ఆత్మలో పరిపూర్ణులుగా దేవుని మాటలు మనం నేర్చుకొని ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి. మనం మాత్రం మద్యంతో మాత్రం అది పగలు రాత్రి అని తేడా లేకుండా 24 అవర్స్ కూడా కొంతమంది ఆన్‌లోనే ఉంటారండి. కనీసం వాళ్ళ పక్కన కూడా మనం నిలబడలేని పరిస్థితి అండి. ఎందుకంటే అంత చెడ్డ వాసన అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆ మందు స్మెల్ అనేది రావటం మనం చూస్తూ ఉంటామండి. కొంతమందికైతే ఆ స్మెల్ పీల్చలేక వామిటింగ్స్ చేసుకునేవారు కూడా ఉంటారు. కానీ కొంతమంది ఏవండీ మద్యం సేవించి వచ్చేటువంటి భర్తలను భార్యలు భరిస్తున్నారంటే వాళ్ళు చాలా సహనశీలులండి. ఏవండీ, ఎందుకంటే ఈ తాగొచ్చిన వాడు కుదురుగా ఉండేటువంటి పరిస్థితే లేదండి. వాడు తాగింది కొంచెమైనా వాడు చేసే అల్లరనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మద్యం తాగిన మత్తులో ఏం చేస్తారో తెలీదండి వాళ్ళకి. ఎన్నో గొడవలు పెట్టుకుంటారు, ఎన్నో అత్యాచారాలు చేస్తారు. త్రాగి రోడ్లపై వేగంగా ప్రయాణం చేస్తూ ప్రమాదాల్లో కూడా మరణిస్తూ ఉంటారండి. మరి త్రాగిన మత్తులో తల్లి, చెల్లి, అక్క, భార్య, చిన్న పిల్లలు ఏమంటే అనేటువంటి తేడా లేకుండా దుర్మార్గంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారండి. అంటే మద్యం అనేది మనిషిని అంత భయంకరుడుగా, దుర్మార్గుడిగా తయారు చేస్తుందంటే తప్పకుండా తయారు చేస్తూ ఉంటుందండి. ఉదాహరణకు మనం చూస్తేనండి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సందర్భము, భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకుందండి. ఏవండీ, పురుషులు కాదండి తాగిందిక్కడ. మహిళలు. మహిళలు కూడా ఎంతో
ఎక్కువగానే మద్యాన్ని తాగుతున్న వారిని మనం చూస్తూ ఉన్నామండి. ఏంటే మద్యం మత్తులో బాగా తాగేసి ఎటు వెళ్ళాలో తెలియక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుకి అడ్డంగా పడుకుందండి. ఏమంటే భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై వాహనాలన్నీ కూడా రాకపోకలకు ఆటంకం కలిగింది. ఎన్ని నిమిషాలు అలా ఆమె ఇబ్బంది పెట్టించింది అంటే సుమారుగా 20 నిమిషాలు అలాగే పడుకుండిపోయిందంటండి. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది. ఏవండి? వీళ్ళు చేస్తున్నటువంటి అల్లరి చూడండి. తాగింది కొంచెం కావచ్చు. వాళ్ళకొచ్చినటువంటి మత్తులో మనుషులు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితండి. ఏవండి అలా పడుకుందని వేగంగా వచ్చే బస్సు గాని, లారీ గాని ఏవండి ఎక్కించుకొని పోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఏవండి చనిపోతుంది గదా! కాబట్టి మద్యం మత్తులో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం గానటువంటి పరిస్థితి. మరి తాగినటువంటి మత్తులో తల్లిదండ్రులపై కుమారులు కూడా దాడి చేస్తున్నారండి. నిజంగా అండి కొంతమంది కుమారులు త్రాగొస్తున్నారంటే ఇంట్లో తల్లిదండ్రులు గజగజ వణికిపోతూ ఉంటారండి. భార్య కూడా వణికిపోతూ ఉంటుందండి. ఎందుకంటే వాడు ఏం జేస్తాడో కొడతాడేమని, ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొడతాడేమని, ఇంకా ఏదో ఒక వంక పెట్టి కూర బాగలేదని, ఉప్పు ఎక్కువయిందనో, లేకపోతే నీళ్లు పెట్టలేదనో, ఇంకా నాకు చేయవలసిన పనులు ఏమి చేయలేదని, ఏవండీ ఏదో ఒక వంకతో, సాకుతో కొడతాడు అని ఎంతోమంది తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు కూడా ఈరోజు భయపడుతున్న వారిని మనం చూస్తూ ఉంటున్నామండి. కొంతమందయితే ఇంట్లో ఉండలేక ఇల్లు విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఉంటున్న తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏవండీ? కొట్టడమే కాకుండా, తిట్టడమే కాకుండా చివరికి చంపుతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకని? మద్యం మత్తులో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదండి. అండ్ చంపేసిన తర్వాత మత్తు దిగిపోయిన తర్వాత నేను మా డ్యాడీని చంపానా? మా మమ్మీని చంపానా? నా భార్యను కొట్టి చంపానా? పిల్లల్ని కొట్టానా? ఏం జరిగింది రాత్ర? మొత్తం ఆ రికార్డ్ మొత్తం నాకేసి చూయించు అన్నట్లుగా వాడు మాట్లాడుతూ ఉంటాడండి యూజ్‌లెస్ ఫెలో లాగా. ఏవండీ? నేనింత అఘాయిత్యం చేశానా? మీ అందరి పైన ఇలా దాడి చేశానా? అని వాడు మత్తు దిగిపోయిన తెల్లారి వాడిని వాడు ఒకసారి మనం వాడు చేసిన విషయాలన్నీ చెప్తేనండి వాడి మొఖం నేలకు వాల్చుకొని వెళ్ళిపోతాడండి బుద్ధి బుర్ర లేకుండా. అలాంటి దుర్మార్గుల్ని ఈనాడు సమాజంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. చాలా బాధపడవలసినటువంటి విషయం. ఏంటే మద్యం త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా త్రాగి మత్తులయ్యుండి మానవత్వాన్ని మర్చిపోతున్నారండి. అందుకే మత్తుతో ఏవండీ? మద్యముతో మత్తులై ఉండొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడండి. మరి దానిలో ఏముందండి? దుర్వ్యాపారము కలదని దేవుడు చెప్పాడు. దుర్వ్యాపారం అంటేనండి చెడ్డ పనులు జేయటం, దురాశలకు పోవడం, పోకిరి చేష్టలు జేయటం, విందులు చేసుకోవడం. ఏవండీ? ఇలా చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా గానీ, ఆర్థికంగా గానీ, శారీరకంగా గానీ, మానసికంగా గానీ నష్టాన్ని కలిగించే చెడ్డ వ్యాపారాలు, వ్యసనాలు, పాపపూరితమైనటువంటి కార్యాలను ఈ దుర్వ్యాపారము మనందరికీ చూపిస్తూ ఉంటుందండి. దుర్వ్యాపారంలో ఇన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇవి వ్యక్తిని అన్ని విధాలా నాశనం జేస్తాయండి. ఇంకా మద్యం మత్తులో మనుషులు మానవత్వాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారో చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఎంత అద్భుతమైన మాటలు ఏమండి దేవుడు రాయించాడో చూడండి. మనిషి మారడానికి ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివితేనండి వాడి జీవితం ఎలా ఉందో బైబిల్ తెలియచేస్తుంది. ఏమండి? బైబిల్ తెలియచేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి చెడ్డ విషయాన్ని వాడు తొలగించుకుంటే పరిశుద్ధుడిగా మారగలడు. అంత గొప్పదండి బైబిల్. అలాంటి గొప్ప బైబిల్ గ్రంథాన్ని ఈరోజు మనం చదవక, చదివిన ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని తీసుకొనక
మనం చేస్తున్న కార్యాల్ని మానివేయకుండండి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ దేవునికి విరోధంగా ఆయన్ని బాధ పెట్టిస్తున్నాం. మనం కూడా బాధపడిపోతున్నాం. మనల్ని నమ్ముకున్న వారు కూడా బాధపడిపోతూ ఉన్నారండి. ఎంతమంది భార్యలండి, ఎంతమంది తల్లిదండ్రులండి. మరి మా భర్త తాగి ఇలా కుటుంబంలో చేస్తున్నాడు. మా అబ్బాయి పరిస్థితి ఇలా అయిపోయిందండి. మా ఆయన గురించి ప్రార్థన చేయండి. లేకపోతే మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి అని ఎంతమంది తల్లిదండ్రులు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మనకు తెలుసండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ద్రాక్షారసము ఆ రోజుల్లో ద్రాక్షారసం అండి పానీయముగా ఉండేది. దాన్ని మనం తగుమాత్రం తీసుకోవచ్చు. తగుమాత్రం అంటే ఆ రోజు పానీయముగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా సరే వాటితో పాటు ద్రాక్షారసాన్ని తీసుకునేవారు. ఈ రోజుల్లో ఆ ద్రాక్షారసం ఏమంటే మనకు అందుబాటులో లేదు కాబట్టి వీళ్ళు మద్యం తీసుకుంటున్నారు ఎక్కువగా. మద్యం వెక్కిరింతల పాలు చేస్తుందా అంటే చేస్తుందండి. త్రాగడానికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలేసుకొని చక్కగా తల దువ్వుకొని ఎళ్తాడండి. ఏవండీ? వచ్చేటప్పుడు రోడ్డంతా తిరుగుతూ, తూలుతూ, నడుస్తూ, కింద పడుతూ, ఏవండీ? పైకి లేస్తూ, బట్టలన్నీ కూడా మురికి చేసుకొని రోడ్లు పక్కన పడిపోయి ఉంటారండి. ఏవండీ? మళ్ళీ వాళ్ళ పేర్లు భక్తుల పేర్లండి మళ్ళీ వాళ్ళు పెట్టుకునేది. బైబిల్‌లో ఉన్న భక్తుల పేర్లు పెట్టుకుంటారు. పౌలు, పేతురు, యోహాను, మార్కు, లూకా, యేసు ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారండి. ఏవండీ? ఇలాంటి పేర్లు పెట్టుకొని రోడ్డు వైపు అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ మళ్ళీ ఈడొచ్చేవాడు ఆ వచ్చే వాహనాల వారికి మళ్ళీ చేతులు పెడతాడండి. అంటే రోడ్డు క్రాస్ చేయాలంటే వాడు చేతులు పెట్టి వీడు ఇటువైపు వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ అంటా ఉంటాడు. అంటే వీడు మత్తులో ఏం చేస్తున్నారో కూడా వీడికి అర్థం కావడం లేదండి. అంటే ఇలా పడిపోతున్నప్పుడు చూసిన వారు ఛీ అనుకుంటారు గదండీ! వీడెవడ్రా బాబు! ఇలా తాగి రోడ్ల మీద పడిపోయాడని అనేక మంది మాట్లాడుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే వాళ్ళు మనూరోళ్ళైతే పలానా వాళ్ళ నాన్నగారు లేదా పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుతుంటేనండి కుటుంబంలో ఉన్న వారిని మరి వెక్కిరించినట్లు కాదు అంటారా? పలానోళ్ళ నాన్న తాగి పడిపోయాడంట. పలానోళ్ళ అబ్బాయి తాగి పడిపోయాడంట. అంటే ఆ కుటుంబంలో ఉన్నవారికి ఎంత మరి అవమానకరమో, ఎంత సిగ్గుచేటో చూడండి. కానీ కొంతమంది అవేం పట్టించుకోరులెండి. ఎందుకంటే తండ్రి కొడుకులు కూడా తాగేవాళ్ళు సమాజంలో ఉంటారు. ఏవండీ? మరి మీ నాన్న, మీ ఆయన, మీ అన్న, తమ్ముడు త్రాగుబోతంటే మనకెంత బాధగా ఉంటుందండి. త్రాగినవాడు కుదురుగా కూర్చుంటాడా? లేకపోతే పడుకుంటాడా? ఎవరి మీదకు గొడవకు వెళ్ళాలి అని వాడు ఆలోచన కలిగి ఉంటాడండి. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో గొడవ పెంచుకోవాలి? అని వాడు గొణుగుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఏవండీ? వాడికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతూ ఉంటాడండి. ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేకుండా చేస్తాడు. వాడు త్రాగింది మోతడు మందైనా సరే, వాడు చేసే అల్లరి మాత్రం ఊరంతా కూడా తెలిసిపోయేలా వాడు అల్లరి చేస్తూ ఉంటాడండి. అంటే మద్యానికి బానిసైన వాడు జ్ఞానము లేనివాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మద్యం తాగుతున్న వార్లారా, మీరు ఈ మద్యాన్ని సేవిస్తుంటే మీకు దేవుడు బుద్ధి, బుర్ర లేదు అంటున్నాడండి. అంటే జ్ఞానం లేకపోవటం అంటే మరి ఏవండీ? జ్ఞానవంతుడు వీటన్నిటికి దూరంగా ఉంటాడు. జ్ఞానము లేని మూర్ఖుడే వీటిని ముట్టుకునే ప్రయత్నం చేస్తాడండి. మద్యానికి బానిసైన వాని పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో కొన్ని మాటలు చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అంటున్నాడండి దేవుడు. ఏమండి? మద్యము త్రాగడానికి వేకువనంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు సమయం లేచి ద్రాక్షారసం వారికి మత్తు, మైకం పుట్టించేంత వరకు త్రాగుతూ చాలా రాత్రి వరకు త్రాగుతూనే ఉంటారంటండి. చూడండి, మద్యానికి బానిస అయిపోయిన వారు
ఉదయం లేవగానే బండో, సైకిలో, కాలినడకనో వెళ్ళి ఏమంటే బ్రష్ కూడా చేయకుండా తాగేసొస్తారండి. కొంతమంది పొద్దున్నే లేచి మన దగ్గరకు మాట్లాడడానికొచ్చినప్పుడండి, వాళ్ళు మాట్లాడుతుంటే వాడు అంత దూరం నుంచుంటేనే మనకి ఆ త్రాగినటువంటి ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటదండి. కనీసం బ్రష్ కూడా చేయకుండా త్రాగేవారుండాలి. త్రాగి నరాల వీక్‌నెస్ వస్తుంది. ఆ నరాల వీక్‌నెస్ వచ్చిన వారు ఏవండీ కొంతకాలానికి చనిపోతున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలా చనిపోతున్నారండి? అవయవాలు పాడైపోయి, ఆ నరాలు సరిగ్గా పనిచేయక, మెదడు సరిగ్గా పనిచేయక, లివర్ పాడైపోయి, ప్రేగులు పాడైపోయి, విలువైన అవయవాలన్నీ కూడా పాడైపోయి వాడి జీవిత కాలాన్ని వాడే సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాడండి. ఏవండీ? మరి అలాంటి వారికి దేవుడేమంటున్నాడు? శ్రమ అంటున్నాడు. మీరలా తాగితే మీకు శ్రమ అని దేవుడు చెప్పినా, మాకు సంతోషంగా ఉంటుందని అనేకమంది తాగుతూనే ఉన్నారండి. పగలు, రాత్రి తాగేవాడు ఎంతకాలం బ్రతుకుతాడు జెప్పండి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో కూడా వాళ్ళు ఆలోచన కలిగి లేరు. మరొక మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుంచి చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 వచనం నుంచి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా! కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా! అంటున్నాడండి దేవుడు. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకము అంటున్నాడండి. ఏవండీ? మరి మందు తాగేవాడికి కండి శ్రమలొచ్చినా, దుఃఖమొచ్చినా, జగడాలొచ్చినా, చింతలొచ్చినా, గాయాలు తగిలినా, ఏది జరిగినా సరే మందు తాగి వాడు తాగటమే గాకుండా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా హాని కలిగించేలా వాడుంటాడు. కాబట్టి అవన్నీ కూడా మరి త్రాగుబోతులకి, త్రాగుబోతు ఉన్న కుటుంబాలకి గదండీ! అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను దాని వైపు చూడొద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే చక్కగా గ్లాసుల్లో పోసుకొని, వాటర్ కలుపుకొని, లేతే సోడా కలుపుకొని, బిర్యానీలు తెచ్చుకొని, లేదా చికెన్ ఫ్రైలు తెచ్చుకొని, లివర్ ఫ్రైలు తెచ్చుకొని, ఏవండీ ఇంకా వాళ్ళకి కావాల్సిన బజ్జీలు తెచ్చుకొని, ఇంకా రకరకాల టేస్టింగ్‌కండి. అంటే టేస్టింగ్‌కి, నంజుడికి ఇవన్నీ త్రాగటం, ఈ ముక్కలు తినటం అండి. ఇలా ఎక్కడ చూసినండి రోడ్ల పైన మనం ఈవినింగ్ కాస్త చీకటి పడిన తర్వాత మనం వెళుతూ ఉంటుంటేనండి, పొలాల్లో గాని, రోడ్డు పక్కన ఉన్నటువంటి సమాధుల దగ్గర గాని చక్కగా కూర్చోనండి సెల్ ఫోన్ లైట్‌లేసుకొని, గ్లాసులు, బాటిల్సు ఏవండీ అదే విధంగా బిర్యానీ ప్యాకెట్స్ ఇంకా రకరకాలు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను తెచ్చుకొని, ఎంత స్టైల్‌గా ఒకప్పుడంటే మందు తాగాలంటే ఎక్కడో సీక్రెట్‌గా తాగొచ్చేవారండి. ఈరోజు ఎక్కడ చూసినండి బెల్ట్ షాపుల దగ్గర నుంచి చిన్న చిన్న ఏవండీ కొట్ల వరకు కూడా ఎక్కడ చూసినా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు కాబట్టి, వెళ్ళటం టక్కున తాగేసి వచ్చేస్తూనే ఉన్నారండి. రుచిగా ఉందని చాలామంది తాగుతూనే ఉన్నారు. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. ఈ విషయం కూడా వాళ్ళకి తెలుసండి. నేను బాగా మందు తాగితే చచ్చిపోతాననే సంగతి వాడికి కూడా తెలుసు. పిమ్మట అది సర్పము వలె ఏదండి మద్యం సర్పం వలె కరుచును, కట్లపామండి. కట్లపాము కుడితే ఎలా ఉంటుందంటే కరిస్తే దోమ కుట్టినట్లుంటుందండి. దోమ కుడితే ఎలాగా మనకి వెంటనే నొప్పొస్తుందో, ఈ కట్లపాము కూడా కరిస్తే అలాగే ఉంటుందంట్లా. ఆ కట్లపాము కరవటం చాలా ప్రమాదకరమైందండి. అయితే సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. అంటే చివరికి ఏం చేస్తుందండి మద్యం తాగటం వల్ల మీరు చచ్చిపోతారని ఆ కట్లపామును కూడా మనకి చూపిస్తూ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అంటే దేవుడు వద్దు అంటే మనిషి ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. దేవుడు చేయొద్దన్న పని ఆనాడు ఇజ్రాయేలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు క్రైస్తవులు చేసుకుంటూ వస్తున్నారు. సమాజంలో ఉన్న అందరూ కూడా అండి దేవుని మాట వినకుండే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 27వ వచనం చూడండి.
కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 27వ వచనం. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచకయుండిరి. ఏమండి, మత్తులైన వారు ఎలా ఉంటారు చెప్పండి? వాడు ముందుకు వెనక్కు ఏమండి తిరుగుతూ ఉంటాడు, కిందపడి దొర్లుచూ ఉంటాడు, అటు ఇటు తూలిపోతూ ఉంటాడండి. ఏమండి, మరి మత్తులో ఉన్నవాడు ముందుకు వెనకకు నడుస్తూ పడుతూ దొర్లుతూ అటు ఇటు తూలిపోతుంటారు. ఏం చెయ్యాలో కూడా వారికి తెలియదండి. అందరితో కూడా గొడవ పడిపోతూ ఉంటారు. మరి సామాన్యుడి దగ్గర నుండి అధికారులు, నాయకులు, ఉద్యోగస్తులు, ధనవంతులు అందరూ కూడా మద్యాన్ని తాగుతూనే ఉన్నారు. మరి బైబిల్ చరిత్రలో రాజైన తన కుమారునికి అతని తల్లి దేవుని మాటలను ఎలా ఉపదేశిస్తుందో చూడండి. ఎంతో మంది భక్తుల్లో కూడా ఆనాడు ద్రాక్షరసాన్ని బాగా త్రాగిన వారు ఉన్నారండి. ప్రపంచ దేశాల్ని పరిపాలించిన చక్రవర్తులు కూడా ఎంతో మంది మద్యాన్ని సేవించిన వారు ఉన్నారండి. ఆ రోజుల్లో అది వాళ్ళకు పానీయముగా ఉండేది. తగుమాత్రం తీసుకుంటే ఓకే, ఎక్కువ తాగితే మనమంతా కూడా మత్తులైపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక తల్లి తన కుమారుడు రాజుగా ఉన్నప్పుడు, నాయనా మీరెలా ఉండాలి అని ఎన్ని విషయాలను ఉపదేశిస్తుందో ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు అంటున్నారండి. లెముయేలు, అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ఎంత చక్కగా మరి తల్లి కుమారుడికి ఉపదేశిస్తుందో చూడండి. అంటే ద్రాక్షారసం త్రాగటం రాజులకు తగదు అంటే మరి సామాన్యులకి తగుతుందా చెప్పండి? రాజులే గొప్పవాళ్ళు, వాళ్ళు దేన్నైనా తినగలరు, త్రాగగలరు, చేయగలరు. అలాంటప్పుడు ఏమంటే రాజులే ఆనాడు తగదు అని తల్లి చెప్తూ ఉన్నప్పుడు, ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ఏమంటే అధికారుల వరకు, నాయకుల వరకు, ధనవంతుల వరకు అందరూ కూడా మద్యాన్ని సేవిస్తూనే ఉన్నారండి. ఒక రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలుంటాయి. రాజ్యంలో ఎన్నో సమస్యలు ప్రజలకు వస్తూ ఉంటాయి. వాటిని తీర్చేవాడిగా ఉండాలండి రాజు. మరి మద్యం త్రాగి మత్తులో పడుకుంటే శత్రు రాజ్యాలు దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి రాజ్యానికి రాజే కదండి ముఖ్యం. ప్రజలందరినీ పరిపాలించాలి అంటే, ఆయన పరిపాలనలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే రాజు అలర్ట్‌గా ఉండాలి. కానీ రాజు బాగా మద్యం తాగి మత్తులో ఏవండి ఆ రాజభవనంలో పడుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి? మరి అలాగే కుటుంబాన్ని పోషించే తండ్రి కూడా త్రాగుతూ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల అవసరాలు తీర్చకపోతే ఎలా చెప్పండి? అందుకని తల్లి లెమియేలు అంటుంది. లెమియేలు అంటేనండి సొలొమోన్ అండి. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో సొలొమోను గారికి ఈ పేరును పెట్టడం మనం చూస్తూ ఉంటాం. లెముయేలు అంటే సొలొమోను అని. అంటే సొలొమోను తల్లి, నీవు అలా త్రాగటం మంచిది కాదు నాయనా, రాజులకు, అధికారులకు అలాంటిది తగదు అంటుంది. ఇదండి మద్యం త్రాగటం నాయకులకు గాని, లేకపోతే అధికారులకు గాని, రాజులకు మద్యం తాగటం తగదు అని తల్లి చెప్తూ ఉందండి. అలా త్రాగి మద్యం మత్తులో మానవత్వాన్ని మర్చిపోయి చేయని కార్యాలు మరి అనేక మంది చేస్తూనే ఉన్నారండి. మరి త్రాగినవాడు కట్టడలను కూడా మర్చిపోతూ ఉంటాడు. దేవుడు విధించిన ఆజ్ఞలను కూడా మర్చిపోతూ ఉంటారండి. మరి ఈ లోకంలో ఉన్న కట్టడలు ఏమంటే మనం ఆలోచిస్తే వరసలు వావి మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారండి. మరి దీనులందరికీ కూడా అన్యాయం చేస్తారండి రాజులు సరిగ్గా మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకొనకపోతే. అధికారులు, అదేవిధంగా కుటుంబ యజమానులు, కుటుంబంలో ఉన్న వారికి కూడా అన్యాయం చేసేవారిగా ఉంటారండి. అందుకే సొలొమోను, నువ్వు జాగ్రత్తగా ఉండాలని తల్లి చక్కగా కొన్ని మాటలను ఉపదేశిస్తూ ఉన్నదండి. త్రాగిన యెడల వారు కట్టడలను మర్చిపోతారు. దీనులందరికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నమ్ముకున్న వారందరికీ
అన్యాయము చేస్తారని చక్కగా తల్లి తెలియజేస్తూ ఉందండి కుమారుడికి. మరి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినకుండా వారి ఇష్టాలను నెరవేర్చుకుంటూ తిరుగుతుంటుంటే మొండివాడిగా ఇంకా మాట వినకపోతే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెయ్యమన్నారో చూడండి. ఒకప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా మనుషులు పాపం చేస్తూనే వస్తూ ఉన్నారండి. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేశారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం ఎలా ఉంటుందో దేవుడు తెలియజేసిన ఇంకా అనేకమైన పాపాలు చేస్తున్నారు. అలాంటి పాపాలు చేస్తున్న వారికి ధర్మశాస్త్రం ఎలాంటి కఠినమైన ఆజ్ఞలను, తీర్పులను ఇచ్చిందో ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతనిని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇజ్రాయిల్ అందరూ విని భయపడుదురు. ఎంత కఠినమైన శిక్ష స్పాట్లు విధించారో చూడండి. ఇలాంటి కఠినమైన శిక్షలు ఇప్పుడు లేకపోవటం వల్ల మనుషులు చేస్తున్నటువంటి ఆగడాలకు అద్దు లేకుండా పోతుందండి. ఏమండి, ఒకని కుమారుడు మొండివాడై తల్లిదండ్రులకి తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక, ఏమండి, ఒకవేళ తల్లిదండ్రులు వినట్లేదని శిక్షించిన తరువాత కూడా అతడు విధేయుడు కాకపోయిన ఎళ్ళండి, ఆ తల్లిదండ్రులు ఏం చేయాలండి, అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్దకు బయటికి తీసుకువెళ్ళిపోయి కొంతమంది పెద్దలను అక్కడ కూర్చోబెట్టి ఆ పెద్దల ముందు ఈ కుమారుడిని నిలవబెట్టాలండి. నిలవబెట్టి, మా కుమారుడైనటువంటి వీడు మొండివాడైపోయాడు, కొంచెం వయసు వచ్చేసరికి మా మాట వినడం లేదు, మా మీదే తిరగబడుతున్నాడు, మా మాట కూడా వినకుండా ఎప్పుడు తిండిబోతులాగా తింటూనే కూర్చున్నాడు, త్రాగుబోతులాగా అస్తమానం త్రాగుతూనే ఉన్నాడని ఆ ఊరి పెద్దలతో చెప్పాలంటండి. ఇక చెప్పిన తర్వాత ఆ పెద్దలు ఏం నిర్ణయం తీసుకోవాలండి, ఆ ఊరి ప్రజలందరికి అప్పుడు ఏం చేయాలంటే రాళ్లతో అతని చావగొట్టాలని దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఏమంటే ఒక శిక్షను వాళ్ళకి విధించాడండి. అలా చేసినప్పుడు ఇదంతా చూసినటువంటి అనేక మంది ప్రజలు వాడు చేసినటువంటి చెడ్డ పనిని అప్పుడు తెలుసుకొని మిగతా వాళ్ళు భయపడతారని అలాంటి కఠినమైన శిక్షను విధించినప్పటికండి ఇజ్రాయేల్ ప్రజలు, మీరు ఎన్ని శిక్షలైనా విధించుకోండి ప్రభువా, మేము మాత్రం మాకు నచ్చినట్లు మేము బ్రతుకుతామని వాళ్ళు బ్రతికారు. ఈరోజు క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కూడా బ్రతుకుతూనే ఉన్నారండి. మరి ఈ రోజుల్లో కూడా అలా చేస్తే ఎంతో మంది చనిపోతారండి. ఏమండి, ఎవడైతే మాట వినకపోతో వాడు తీసుకొచ్చి పెద్దల ముందు, ఏమండి, రాళ్లతో కొట్టి చంపితే మన పిల్లలు ఉంటారా? ఏమంటే అనేక మంది చనిపోతూనే ఉంటారు. కానీ దేవుడు చంపకుండానే ఆ కాలంలో ఉన్న ఆజ్ఞలు పాటించకుండానే త్రాగుబోతులు తిండిబోతులు ప్రమాదాల్లోనే మరణిస్తూ ఉన్నారండి. బాగా త్రాగి లోపల అవయవాలు పాడైపోయి చనిపోతున్నారు. చట్టాలున్నా మాత్రం మనుషులకి భయం లేదండి, దేవుని భయం అస్సలేదండి. అందుకని దేవుడు త్రాగుబోతులకు దూరంగా ఉండమని దేవుడే మనకు ఒక సలహా ఇస్తూ ఉన్నారండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఇచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. మనం మాత్రం వాళ్ళతోనే చేస్తామండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఏమన్నా మద్యం త్రాగే వారితో గాని మాంసం ఎక్కువగా
తినేవారితో గాని దేవుడు సహవాసం చేయొద్దు అంటున్నాడు. స్నేహం చేయొద్దు అంటున్నాడు. ఏవండీ త్రాగుబోతు వాడి సంపాదనండి ఎన్ని ఉద్యోగాలు చేసి, ఎన్ని వ్యాపారాలు చేసి సంపాదించినా సరే ఏం మిగులుతుంది చెప్పండి? ఆడు సంపాదిస్తూ ప్రతిరోజు వందల్లో, వేల రూపాయల్లో త్రాగుతూ ఉంటుంటే వాడి సంపాదన అంతా కూడా ఖర్చయిపోతూనే ఉంటుందండి. ఏవండీ? ఇంటిలో అందరికీ ఆర్థిక పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది త్రాగకపోతే నిద్ర పట్టదంటారండి. లేదా త్రాగిన దగ్గర నుంచి వాళ్ళని, వీళ్ళని చూస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు చాలామంది మళ్ళీ. పాటలు పాడుతూ ఉంటారు. డాన్స్ ఏస్తూ ఉంటారండి. ఏవండీ ఎవరు ఏమనుకుంటే నాకేంటని అంతా నా ఇష్టం అన్నట్లుగా వాడికి నచ్చింది వాడు చేస్తూ ఉంటాడండి. ఏవండీ కొంతమందికండి మాంసం అంటే మహా పిచ్చండి. ఏవండీ ఈ మందు తాగినవాడు తప్పకుండా మాంసం తినాలి. అలాగే ప్రతిరోజు తింటూనే ఉంటారండి కొంతమంది. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తేనండి నీసు లేనిది వాళ్ళసలు భోజనం కూడా చేయరండి. కొన్ని జిల్లాల్లో ఉన్నవారిని మనం చూస్తే కంపల్సరీగా ఒక ఎగ్ గానీ, డ్రై ఫిష్ గానీ, చికెన్ గానీ, మటన్ గానీ, ఫ్రాన్స్ గానీ ఏదో ఒకటండి. నీసుంటేనే వాళ్ళు ఆ రోజు భోజనం చేస్తారు. ఆ రోజు గాదండి 3 పూటల భోజనం చేసినా కంపల్సరీగా నంజుడికి ఏదో ఒకటి ఉండాలండి. వాళ్ళ బాడీని వాళ్ళు అలాగా మరి మలుచుకున్నారనమాట. అలాగే చూడండి ఈరోజు అనేక మంది బాగా తిని మరి కొవ్వనేది పెరిగిపోయి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, రకరకాల రోగాలను మనం తెచ్చుకుంటూ ఉన్నామండి. ఏవండీ? మొక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా అనేక మంది మరి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వారితో సహవాసం చేయకూడదు. ఏవండీ ఈ రోజుల్లోనండి కుటుంబంలో అవసరం వచ్చింది అని ఎవరినైనా సహాయం చేయమని డబ్బులడిగితే ఎవరు ఇవ్వరండి. కానీ మందుబాబులు మాత్రం డబ్బులడిగితే సహాయం చేయరు గానీ, మందు మాత్రం పోపిస్తారండి. మళ్ళీ పోపించిన డబ్బులైతే అడగరండి. ఏదన్నా అప్పుగా ఇచ్చిన డబ్బులైతే అడుగుతారు గానీ, మందు పోపించుకున్న వారు ఒకళ్ళకొకళ్ళు పోయించుకుంటారు. వీడి దగ్గరుంటే వాడు, వాడి దగ్గరుంటే వీడు పోయించుకొని తాగుతూ ఉంటారండి. అలాంటి వారు మాత్రం డబ్బులు అడుక్కోరు గానీ, ఏదైనా అవసరానికి మాత్రం డబ్బులు తీసుకుంటేనండి, తప్పకుండా ఆ డబ్బుల్ని అడిగి తీసుకునేవారుంటారు. ఏవండీ అలాంటి వారు దరిద్రులవుతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమందికండి నిద్ర పిచ్చి. బాగా నిద్రపోతూ ఉంటారండి. ప్రతిరోజు 6-7 గంటలు మనమంతా నిద్రపోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఉంటామని వైద్య నిపుణులు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే తినడం, పండుకోవడం అండి. అంటే ఇలా బద్ధకంతో అస్తమానం నిద్రపోతే ఏవండీ పనులెవరు జేస్తారు? ఉద్యోగాలకు ఎవరెళ్తారు? వ్యాపారాలు ఎవరు చేసుకుంటారు? కుటుంబ పోషణ ఎలా? అనేటువంటి ఆలోచన ఉండదండి. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు నిద్రపోయేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిద్ర మత్తులో ఉన్నవాడికి సంపాదన ఏముంటుంది జెప్పండి? చినిగిపోయిన మరి బట్టలు ధరించి కూడా ఏవండీ ఏమి సంపాదన లేని వాడికి కొత్త కొత్త బట్టలు ఎలా కట్టుకుంటాడు జెప్పండి? సంపాదిస్తున్నారు గాబట్టి రోజుకో డ్రెస్సు, రోజుకో శారీలు, రోజుకో డ్రెస్ యేసుకునే వాళ్ళని మనం జూస్తూ ఉంటాం. మరి సంపాదన లేనివాడు జెప్పండి? ఏవండీ ఆ బట్టలు ఉతికి ఏవండీ చిరిగిపోయిన తర్వాత మళ్ళా వాటినే కుట్టుకొని, మళ్ళా వాటినే ధరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండీ ఒక్కొక్కసారి పిగులుదనం వచ్చిన తర్వాత ఏవండీ ఇక ఆ బట్టలన్నీ పిగిలిపోతూనే ఉంటాయి గదండీ! చిరిగిపోతూ ఉంటాయి గదా! వాడికింక కొత్త బట్టలు ఎక్కడి నుంచొస్తాయండి? నిద్ర మత్తు, మద్యం మత్తు, తిండి మీద ఆశ ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే వారి అలవాట్లు మనకొస్తాయి కాబట్టి, వారికి దూరంగా ఉండండి అని దేవుడు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నారండి. మరి ఇలా మద్యం మత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారని మనం ఆలోచిస్తేనండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటారు. ఏమండి? అవన్నీ ఒకప్పుడు మీరు చేశారు. మారు మనసు పొందక ముందు, బాప్తిస్మము తీసుకొనక ముందు ఇవన్నీ మీరు చేశారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి గతించిన కాలమే చాలు. అయితే
అపరిమితమైన ఆ దుర్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏమండి, ఎక్కడ చూసినా చూడండి పోకిరి చేష్టలు, తాగుబోతోడే కదండి ఇవన్నీ చేసేది. దురాశకు పోతా ఉంటాడు వాడు. మద్యాన్ని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు. మరి తాగిన వాడు కుదురుగా ఉంటాడా? వాడికి ఏమంటే ఒక సాంగ్ పెట్టుకోవాలి, స్టెప్ వేయాలి, లేకపోతే వాడు ఆగడండి. త్రాగుబోతుల విందులు, ఏమంటే తాగినవాడు మళ్ళీ విందులు చేసుకోవాలి, చేయదగని విగ్రహ పూజలు, ఇలాంటి వాటి అన్ని కార్యక్రమాలు వాడు చేస్తూనే ఉంటాడండి. ఏవండి? కానీ కొంతమంది వాళ్ళతో సహవాసం చేసిన వారండి, బాగా వాడు తాగి వాడు తిరుగుతుంటే, వాడితో సహవాసం చేసి కొంతమంది మారు మనసు పొందినప్పుడండి, వాడు మారకుండా ఉన్నవాడు ఏమంటాడంటే, ఒకప్పుడు వీడు కూడా మనలాగే తిరిగాడు గదరా! వీడు అన్ని కార్యక్రమాల్లో మనతో పాల్గొన్నాడు. ఇప్పుడు వీడు మారిపోయాడని వాడిని కామెంట్ చేస్తూ ఉంటారండి. వీడు తాగుబోతోడు, తిరుగుబోతోడు మారలేదు. అయితే వీడు మారిపోయి చక్కగా దేవుని కోసం బ్రతుకుతుంటే వాడు ఇంకా వీడిని కామెంట్ చేస్తూ ఉంటాడు. అంటే ఒకప్పుడు మనం చేసిన సహవాసం మరలా మనల్ని ఎలాగ కామెంట్ చేసేలాగా ఉందో చూడండి. కాబట్టి మన స్నేహం కూడా అండి, మన సెలక్షన్ మంచి వారితోనే మనం స్నేహం చేస్తే మంచి ఆలోచనలు, మంచి లక్షణాలు, మంచి పద్ధతులు, మంచి అలవాట్లు మనకొస్తాయి. త్రాగుబోతులతో చేస్తే ఏమని చెప్పండి, చివరికి వాడు మనల్ని ఈ విధంగానే వాడు దూషిస్తూ ఉంటాడు. మరొక మాట చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని నీకు రాయుచున్నాను. కాబట్టి పౌలు గారు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో మరి క్రైస్తవులైన వారందరికీ చక్కగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడండి. సహోదరులకు, మీలో జారులు ఉండకూడదు, లోబులు, పిసినార్లు ఉండకూడదు, విగ్రహారాధికులు ఉండకూడదు, తిట్టుబోతులు, త్రాగుబోతులు, దోచుకునేవాళ్ళు, వీళ్ళెవ్వరూ ఉండకూడదు. వీళ్ళతో ఒకవేళ ఉంటే మీరు సహవాసం చెయ్యొద్దు అంటున్నాడండి. ఏమండి, జారులు అంటే ఎవరో మనం కొన్ని మాటలు చూద్దామండి. జారులు అంటే భక్తి మార్గం విడిచిన వారండి, వ్యభిచారులు, వివాహేతర సంబంధాలు కలిగిన వారు. ఇలాంటి వారు మానవత్వాన్ని మరిచిపోతూ ఉన్నారండి. ఇలాంటి వారు మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఏ విధంగా మానవత్వాన్ని మర్చిపోతున్నారో కొన్ని మాటలు తెలుసుకొని మనం ముగించుకుందామండి. ఈ మధ్య కాలంలోనే ప్రకాశం జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త కళ్ళల్లో కారం కొట్టి హత్య చేసిందండి భార్య. ఏమండి, ఆడవాళ్ళు ఉపయోగించే కొన్ని టెక్నిక్స్ చూడండి ఎలా ఉన్నాయో. హత్య చేయడానికి తన తమ్ముడు సహాయం కూడా తీసుకుంది. ఇదొక మరొక ట్విస్ట్ అండి. ఏమండి, కళ్ళల్లో కారం కొట్టింది. ఏమండి, హత్యకు హెల్ప్ తీసుకుంది ఎవరండి? స్వయాన తమ్ముణ్ణి. మరి ఎందుకు ఇలా చేయాలి, హత్య చేయాలనుకుంది అంటే, భర్త చెడు సహవాసాలకు బానిసైపోయాడంటండి. అలాంటప్పుడు భార్య ఏం చేయాలి చెప్పండి? ఆ భర్తను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఈమె మంచిదైతే మార్చుకుంటుంది. ఈమె పనికిమాలినదైతే భర్త కూడా పనికిమాలినోడైపోతే ఇద్దరు పనికిమాలిన వాళ్ళు మరి ఎలా మారతారు చెప్పండి? వీళ్ళిద్దరు కూడా పనికిమాలిన వారుగానే మనకు కనిపిస్తున్నారనమాట. మరి భార్య, భర్తలిద్దరూ కూడా ప్రతిరోజు గొడవలేనండి. భార్య తన తమ్ముని స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య తన తమ్ముడి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందండి. భర్తను చంపించాలి అని సుపారీ గ్యాంగ్‌కు 2,00,000 రూపాయలు ఇచ్చి ఒప్పందం చేసుకుందండి. చూసారండి? మన చేతులకి మట్టి అంటకుండా ఏవండీ, కొంతమందికి డబ్బులిచ్చేసి, మరి మీరే లేపేసేయండి, మీకింత డబ్బిస్తానని ఈరోజు చూడండి, భార్యలకు భర్తలను చంపాలనేటువంటి ఆలోచనలో ఎలాంటి క్రిమినల్ మైండ్ మనకు అర్థమవుతుందో చూడండి. ఏవండీ, ఎంత
రూ. 2,00,000 సుపారీ గ్యాంగ్‌కి ఇచ్చేసిందండి. అయితే వాళ్ళు కొన్ని స్కెచ్‌లేశారు. ఆ స్కెచ్‌లన్నీ కూడా మిస్ అయ్యాయండి. అయితే భార్యతో సంబంధం పెట్టుకున్నవాడు ఏం జేశాడంటే, ఎన్నో ప్రయత్నాలు జేశారు. కుదరలేదు. ఆ సుపారీ గ్యాంగు. ఇక ఆ తర్వాత ఆ సుపారీ గ్యాంగ్ అంటే కూడా మనకు తెలిసిన వాళ్ళనే పెట్టుకుంటారండి మళ్ళీ. ఇక భార్యతో సంబంధం పెట్టుకున్నవాడు కళ్ళలో కారం కొట్టాడు. కత్తితో భార్య పొడిచిందండి. ఆమె తమ్ముడు మరి పొడిచి ఇద్దరు కూడా భార్య, తమ్ముడు కూడా పొడిచి పోలీసులకు వెళ్లి లొంగిపోయారండి. చూసారా? మళ్ళీ ఎక్కడైతే మేము తప్పిపోతే మా కోసం ఈ హత్య జరిగిందని, ఎవరు చంపారని ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళా మా దగ్గరకొస్తారు. పోలీసులకు మేమంతా శ్రమ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏవండీ వీళ్ళు ముగ్గురు కలిసి చంపేసి చక్కగా వచ్చి లొంగిపోయారండి. నా భర్త అనేటువంటి మానవత్వాన్ని మర్చిపోయి హత్య చేసిందండి. ఇలా మద్యం మత్తులో కొందరు, అక్రమ సంబంధం మత్తులో కొందరు మానవత్వాన్ని మర్చిపోతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అందుకని దేవుడేమన్నాడండి, ఇలాంటి వారితో మీరు సాంగత్యము చేయకూడదని ఖరాఖండిగా చెప్పాడండి. ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, అక్రమ సంబంధాలు కొన్ని కడుపున పుట్టినటువంటి పిల్లలను కూడా చంపేస్తూ ఉన్నాయండి. ఇదొక విచిత్రమైన సంఘటనండి. ఏవండీ ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. పేపర్‌లో చూస్తున్నాం. అండ్ సెల్ ఫోన్‌లో డైలీ హంట్‌లో గాని, వేటూ న్యూస్‌లో వచ్చే వార్తలు మనం చూస్తున్నాం. టీవీలో న్యూస్ జూస్తున్నాం. ఏవండీ? ఇలా ఎన్నో న్యూస్ ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నామండి. కానీ వాటిని మనం చదువుతున్నప్పుడు అసలు ఎంత బాధ కలుగుతుందంటే, మనిషిగా పుట్టినవాడు మానవత్వాన్ని మర్చిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చాలా బాధపడుతూ ఉన్నామండి. అలాంటి వార్తలు మనం చూస్తున్నప్పుడు. అయితే తల్లి ఏం చేసిందంటే తన ప్రియునితో ఏవండీ ఉన్నప్పుడు 5 సంవత్సరాల కుమారుడు చూసాడండి. ఏవండీ తల్లి పరాయి పురుషుడితో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కుమారుడు చూసాడండి. చూసినప్పుడండి మరి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్తాడని భయపడిపోయి మరి వీళ్ళిద్దరు కలిసి ఆ 5 ఏండ్ల బాలుడిని ఏం చేశారంటే టెర్రస్ పైనుండి కిందకి నెట్టివేశారండి. చూసారండి? వాళ్ళ అక్రమ సంబంధాలు, వాళ్ళ సుఖాలు కన్న కుమారుని కూడా చంపుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. ఏవండీ బిడ్డ చనిపోయాడండి. అక్కడి నుంచి మరి పైనుంచి కిందకి నెట్టేస్తే 5 సంవత్సరాల బాలుడు బ్రతుకుతాడా? చనిపోయాడండి. ఇక బిడ్డ చనిపోయిన కొంతకాలానికి తల్లి మానసిక పరిస్థితి క్షీణించిపోయిందండి. ఏం చేస్తుందంటే అర్ధరాత్రి ఇక భయంతో నిద్రలో లేచి ఉలిక్కిపడి కూర్చుంటుందండి. ఇక కుమారుడు చనిపోయాడు. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడి చనిపోయాడని భర్త కూడా నమ్మాడు. ఆ కార్యక్రమాలన్నీ చేశారు. ఇక తర్వాత తల్లికి మాత్రం కుమారుడు ఎప్పుడు కూడా ఇక కల్లో గుర్తు రావటం, ఆమేమో భయపడటం, ఆ భయపడి నిద్రలో లేచి కూర్చోవటం ఇవన్నీ చేస్తుంటే భర్త షాక్‌లో ఉందని ఇక ఏం చేశాడంటే మానసిక పరిస్థితి సరిగ్గా బాగోలేదని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చూపిస్తూ ఉన్నాడండి. ఇక బిడ్డ కలలో కనిపిస్తున్నాడని నిజం మరి భర్తకు మెల్లగా చెప్పేసిందండి. ఏం జరిగిందో జరిగిన విషయం మొత్తం కూడా చెప్పేసరికి అప్పుడు ఈమె మీద కేసు పెట్టాడండి. బ భర్త. భర్త కేసు పెట్టినప్పుడు భార్యని తీసుకెళ్ళి లోపల జైల్లో వేశారు. అంటే వీళ్ళ సుఖం కోసం అక్రమ సంబంధాల వల్ల కన్న కుమారులను కూడా చంపుకుంటున్నారంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. ఏవండీ మొన్నటికి మొన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయండి. ఏవండీ బిర్యానీలో 20 నిద్ర మాత్రల పౌడర్ కలిపి భర్తకు పెట్టేసి ఏవండీ తిన్న తర్వాత పడుకున్నప్పుడు ఇంకా చనిపోలేదేమని ఆ మత్తులో ఉన్నప్పుడండి, దిండు ముఖానికేసి అద్ది, ప్రియుడి సహాయంతో ఏవండీ ఛాతీ మీద రొట్టెలు చేసేటువంటి పిండి కర్రతో కూడా బలంగా కొట్టి ఏవండీ ఆ ఎముకలు కూడా ఇరిగిపోయినాయండి. ఏవండీ ఆ ఎముకలు కూడా విరిగిపోయాయి. బలంగా కొట్టినప్పుడు, ఊపిరి ఆడకుండా చేసినప్పుడు మరి భర్త చనిపోవటం జరిగింది. వాళ్ళు హార్ట్ స్ట్రోకొచ్చి చనిపోయాడని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే చెవుల గుండా కూడా రక్తం వస్తున్నప్పుడు
వాళ్ళు కనిపెట్టి ఎంక్వైరీ చేసినప్పుడు చివరికి నేనే చంపానని మరి భార్య ఒప్పుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు సమాజంలో భర్తల కంటే కూడా భార్యలే స్కెచ్ వేస్తున్నారండి. భార్యలు అంటే ఆడవాళ్ళేసే స్కెచ్చు పొరపాటున మిస్ అవ్వదండి. వాళ్ళు చనిపోతారు. ఆ స్కెచ్ ఏసిన తర్వాత దొరకొచ్చు. ఏవండీ కానీ వాళ్ళ స్కెచ్ ఏంటంటే పలానా వాళ్ళు చనిపోవాలి. అంత భయంకరంగా వాళ్ళు స్కెచ్‌లేసి మరి భర్తలనే చంపుకుంటున్నారు. పిల్లలను చంపుకుంటున్నారంటే చాలా బాధాకరమేనండి. ఏవండీ భార్యను చంపేవాళ్ళు లేరంటే వాళ్ళు ఉన్నారండి. సమాజంలో అనేక మందిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మానవత్వాన్ని మర్చిపోయి ఎలాంటి మత్తులో ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నామండి. ఇలాంటి వారందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. వీరందరికీ అగ్నిగుండం ఉంది అంటే మద్యం సేవించే వారికి అగ్నిగుండం లేదు అంటారా? ఏవండి ఇక్కడ మరి మద్యం సేవించిన వారికి లేదని మీరు అనుకోవచ్చండి. ఏవండి? ఇన్ని కార్యక్రమాలు చేసిన వారికే ఉందంటే మరి మద్యం సేవించి మానవత్వాన్ని మర్చిపోయి నేరాలు, ఘోరాలు చేస్తున్న వాడికి లేదు అంటారా అగ్నిగుండం? వాడికి కూడా ఉందండి. మద్యం మత్తులో మానభంగాలు చేస్తూ, హత్యలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, తల్లిదండ్రులను కొడుతూ, ఇంటి నుండి తరిమివేస్తూ, భార్య పిల్లలను పట్టించకుండా తిరుగుతూ, వారి బాధ్యతలు మర్చిపోయి తిరిగే వారిని దేవుడు విడిచిపెడతాడు అనుకోవటం పొరపాటండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మద్యం మత్తు ఒక్కటే కాదండి. అనేక రకాల మత్తులో పడి మానవత్వాన్ని మర్చిపోయి బ్రతుకుతూ అనేక మంది చంపుతున్నారు, చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఆలోచించి మద్యం మత్తు ఎంత భయంకరమైనదో, ఆ మద్యం మత్తులో మానవత్వాన్ని మర్చిపోయి మనిషి ఎలాంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడో తెలుసుకొని, ఒకవేళ మన కుటుంబంలో ఉన్నట్లయితే ఏవండీ తండ్రిగా, కుమారుడిగా ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళంతా కూడా ఆలోచించి చక్కటి నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకొని చక్కగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి ప్రభువా నేను ఎన్నో కార్యక్రమాలు భయంకరమైన కార్యక్రమాలు నా జీవితంలో చేశాను. నా కుటుంబానికి ఎంతో బాధ కలిగించాను అని వాళ్ళలో మారు మనసు తీసుకొచ్చేలాగా ఏవండీ ఇంట్లో, కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్లి చక్కగా దేవుని మాటలు విని వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటే వాళ్ళ జీవితాల్లో మార్పొస్తుందండి. మరి అలాంటి మార్పు రావాలంటే ఏవండీ భార్య దేవుని సన్నిధికి వెళ్ళాలి. భర్త దేవుని సన్నిధికి వెళ్ళాలి. పిల్లలు కూడా దేవుని సన్నిధికి వెళితేనండి ఏవండీ వీళ్ళంతా కలిసి చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని మరి సేవకుల ద్వారా దేవుని మాటలు మనం నేర్చుకుంటే, ఆ మాటలు మన జీవితాల్లో ఫలించినట్లయితే మనం ఒకరినొకరు రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. ఏవండీ ఏ ఒక్కరూ మారకుండా కుటుంబాన్ని రక్షించుకోవటం చాలా కష్టమైన పని. కాబట్టి మనం మారి మన కుటుంబాన్ని రక్షిస్తూ, మన సంఘంలో ఉన్నవారిని రక్షిస్తూ, అనేక మంది ఆత్మలను కూడా రక్షిస్తూ, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం.